దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? ఉదయకాలపు శుభాలు, దీవెనలు మీకు కలగాలని, ఈ దినమంతా దేవుని కృపతో మీరు వర్ధిల్లాలని మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడే మీకు క్షేమాన్ని దయచేయనుగాక. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తం ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపజేసెను గనక అంటే మనము విస్తరించాలంటే ప్రభువే మనల్ని విస్తరింపజేస్తారండి. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారంట, విస్తరింపచేస్తారంట. అబ్రహాంతో ప్రభు మాట్లాడుతున్నారు, ఆకాశపు నక్షత్రం వలె మీ సంతానాన్ని ప్రభు ఎప్పుడు కూడా తన భక్తుల్ని ఆశీర్వదిస్తారండి, విస్తరింపచేస్తానని మాట్లాడారు. నోవహును ఆశీర్వదించినట్లు వాక్యంలో ఉంది, ఆదమవ్వలను ఆశీర్వదించినట్లు వాక్యంలో ఉంది. అబ్రహాముని ఇస్సాకును, యాకోబును, యోసేపును, యోబును మనం చూస్తే నీ సంతానం విస్తరిస్తుంది అని ప్రభు మాట్లాడారండి. యోబుతో అంటారు, బిడ్డలందరూ చనిపోతే తన స్నేహితుడు వచ్చి మాట్లాడతాడు, నీ సంతానం పచ్చిక వలె విస్తరిస్తుంది అని నాకు తెలుసు అంటాడు. అంటే దేవుని ఆశీర్వాదం ఉన్నవారు విస్తరిస్తారండి, దేవుని ఆశీర్వాదం ఉన్నవారు ఫలిస్తారండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఐగుప్తీయులు వారిని శ్రమపరచిన కొలది వారు విస్తారమైపోయారంటండి. వారు బహుగా విస్తరించిరి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఐగుప్తులు శ్రమపరిచిన కొలది కూడా వీరేమీ తగ్గిపోలేదు, శ్రమలు పెరిగినాయి, వీరు కూడా విస్తరించారు. ఈరోజు చాలాసార్లు అనుకుంటాం, క్రైస్తవులకు ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, మనం అంతరించిపోతామేమో. ఏం కాదండి, శ్రమలు పెరిగే కొలది మనం ఇంకా విస్తరిస్తాం. దేవుడు నీ కష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, ఏమైపోతానో అనుకోకు. శ్రమల్లో, కష్టాల్లో నువ్వు ఇంకా విస్తరిస్తావు, నువ్వు ఇంకా ఫలిస్తావు. 91వ కీర్తనలో 92వ కీర్తనలో ప్రభు మాట్లాడుతుంటారు, నీతిమంతులంట సారము కలిగి పచ్చగా ఉంటారంట, వారు ఎదుగుతారంట, వారు ఫలిస్తారంట, వారు అభివృద్ధి పొందుతారంట. ఎదుగుతారు, ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, విస్తరిస్తారు. అది దేవుని ఆశీర్వాదం. నీవు నేను విస్తరించడం దేవుని ఆశీర్వాదం, నీవు నేను ఫలించడం దేవుని ఆశీర్వాదం. కాబట్టి దేవునిలో మనం విస్తరిస్తాం. అట్టి కృప, అట్టి దేవుని, అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను విస్తరింపచేయునుగాక, నీ కుటుంబాన్ని విస్తరింపచేయునుగాక, నీ బిడ్డలను విస్తరింపచేయునుగాక, అన్ని విషయాల్లో విస్తారం అవుదాంగాక. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, అన్ని విషయాల్లో విస్తారమైనటువంటి ఫలం అనుభవించుదాముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. నేను ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం నీ బిడ్డల పక్షంగా నెరవేర్చండి. నిత్యముగా అయ్యా వారు విస్తరించినట్లుగా ఆశీర్వదించండి ప్రభా. అలాగున వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని, వారి సంతానమును దీవించండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వారు విస్తరించుటకు నీ సంపూర్ణమైన కృప దయచేయండి. యేసయ్య శిలువ రక్తంలో ముద్రిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామంలో దీవించి ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం మీ అందరికీ తోడై కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.